లలిత్ గారు, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ట్రేడింగ్ చేసి దాదాపు ఒక 2 ఇయర్స్ ఆఫ్ స్పాన్ టైం దానికిచ్చి 32,00,000 పోగొట్టుకొని మళ్ళీ వచ్చి జాబ్‌లో జాయిన్ అయిపోయాడు. 2 ఇయర్స్ ఆఫ్ స్పాన్ అంటే అది ఒక కెరియర్ పాత్ కింద తను యూజ్ చేసుకున్నాడు దాన్ని. ఒక పర్సన్ ట్రేడింగ్‌ని కెరియర్‌గా యూజ్ చేసుకోవాలి, దాన్ని కెరియర్ పాత్ అవ్వాలి అనుకుంటే ఆ పర్సన్‌కి ఉండాల్సిన లక్షణాలేంటి? అసలు ట్రేడింగ్‌ని ఎలాంటి వాళ్ళు చూస్ చేసుకోవచ్చు? ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్‌లో 32,00,000 అనేది లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అతను ఆ నాలెడ్జ్ ఏదైతే గెయిన్ చేస్తూ ఉన్నాడో ఆ నాలెడ్జ్‌ని టెస్ట్ చేయకుండా డైరెక్ట్‌గా ఆ మనీ అనేది పెట్టేయడం జరిగింది. అందువల్ల అతనికి లాస్ వచ్చింది. చాలామంది ప్రొఫెషనల్స్ చెప్పే పాయింట్ ఏంటంటే ఫస్ట్ పేపర్ ట్రేడ్ చేయమంటారు. కానీ పేపర్ ట్రేడ్ చేయడానికి ఎవ్వరికి మనసు రాదు. ఎందుకంటే అది అంత కిక్ ఉండదు దాంట్లో పేపర్ ట్రేడింగ్‌లో. సో అందుకని ఏంటంటే అందరూ డబ్బులు పెట్టి చేసేస్తూ ఉంటారు. ఈ డబ్బులు పెట్టి చేసేటప్పుడు కనీసం మనం ఒక 1000 రూపీస్‌తో కూడా పేపర్ ట్రేడ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ మనీతో ఒక 1000 రూపీస్ పెట్టి కూడా బై సెల్ చేస్తూ ఉంటే 10 రూపీస్ లాసు, 10 రూపీస్ ప్రాఫిట్ ఇలా ఉంటుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది. అలా కూడా పేపర్ ట్రేడ్ చేసి ఓకే, అసలు మనకి ఏ పాయింట్ మీద ఎక్కువ మనీ వస్తుంది, ఏ టెక్నికల్ పాయింట్ మీద మనకి ఎక్కువ మనీ వస్తుంది, ఏ టెక్నికల్ రూల్ ఫాలో అయితే మనకి మనీ ఎక్కువ వస్తుంది అనేది వాళ్ళు రీసెర్చ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనే ఒక సెగ్మెంట్ జనాన్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఒక్క 1 రూపీ పెరిగితే మనకు 5,000 వస్తుంది, 1 రూపీ పెరిగితే 10,000 వస్తుంది. ఈ కైండ్ ఆఫ్ సినారియోస్ ఉంటాయన్నమాట. అందువల్ల ఏంటంటే డైరెక్ట్గా ఈ చిన్న ట్రేడ్లు ఎందుకు, డైరెక్ట్గా పెద్ద ట్రేడ్లు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో ఇటు షిఫ్ట్ అయిపోతారు, ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతారు. మన మైండ్ సెట్ అలా షిఫ్ట్ చేసేస్తుంది. సో ఆ షిఫ్ట్ అయిన క్రమంలో ఏంటంటే మనం డబ్బులు పెడుతూ ఉంటాం, అవి పోతూనే ఉంటాయి, వచ్చేది తక్కువ ఉంటుంది, పోయేది ఎక్కువ ఉంటుంది. ఓకే. అలా మీరు చెప్తున్న కేసులో ఆ 32 lakhs పోవడం అనేది జరిగింది. కానీ ఆ క్యాండిడేట్ ఖచ్చితంగా ఓన్లీ విత్ లిటిల్ అమౌంట్తో రిస్క్ చేస్తూ కనుక 2 years పాటు నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక మంచి ప్రాఫిటబుల్ పాయింట్ ఏదో ఒకటి అతను తెలుసుకునేవాడు. దాని ప్రకారం అతను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళేవాడు. అయితే ఏంటంటే ట్రేడింగ్ని కెరియర్గా పెట్టుకోవడం అనేది చాలా టఫెస్ట్ పాయింట్. ఎందుకంటే దీనికి టైం అనేది మోస్ట్ వాల్యుబుల్. ఎంత టైం అయిపోతుంది అంటే అంత టైం అయిపోతుంది. 1 yearలో మీరు సక్సెస్ అవుతారా, 2 yearsలో సక్సెస్ అవుతారా, 3 yearsలో సక్సెస్ అవుతారని చెప్పలేరు, ఎవరు చెప్పలేరు. ఎందుకంటే చాలామంది మెయిన్గా ట్రేడింగ్ని కెరియర్గా ఎంచుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే అగైన్ మళ్ళీ ఈ ఈజీ మనీ ఒకటి, సోషల్ మీడియా అవేర్నెస్ ఒకటి.